హలో ఎవ్రీవన్. మేమైతే జాన్యువరి ఫస్ట్‌కైతే హ్యాపీ కిడ్స్‌కైతే వెళ్ళాము. పిల్లలిద్దరిని తీసుకొని ఎంజాయ్ చేస్తారు కదా! ఫస్ట్ ఎలాగో హాలిడే కదా అని వెళ్ళాము. అక్కడైతే బాస్కెట్ బాల్ గేమ్ అయితే వీళ్ళకి ఎక్కువ సేపు అక్కడే ఆడారు. అండ్ సాఫ్ట్ స్పాంజిల దగ్గరైతే ఎక్కువ ఆడారు. ఇక్కడైతే మా పవన్‌కి చిన్నోడికి చిన్నప్పటి నుంచి కూడా స్లైడింగ్ అయితే ఎక్కువ ఇష్టం. సో, అక్కడే ఎక్కువ అది చాలా పెద్దదుంది. పైకెక్కి 1 ఫ్లోర్ నుంచి అది స్లైడ్ చేస్తది. రౌండ్‌గా ఉండి అదే ఎక్కువ వాడైతే వెళ్ళాడు. నాకైతే చాలా భయమేసింది. నేను వాడితో వెళ్దామేమో అని అనుకున్నాను. కానీ నేనైతే ఎక్కడికక్కడ ఇరుక్కుని పోదును అందులో అయితే. సో, నెక్స్ట్ వీడైతే జంపింగ్‌దయితే నచ్చుతుందేమో అని అనుకున్నాను. కానీ వాడికైతే జంపింగ్ అసలు నచ్చలేదు. వెంటనే వచ్చేసాడు. ఇక వీడికి స్లైడింగ్ అండ్ బాస్కెట్ బాల్ అయితే నచ్చింది. అండ్ క్లైంబింగ్ పాయింట్స్ అయితే నచ్చలేదు. ఎందుకో వాళ్ళు కానీ అక్కడైతే ఎక్కువ సాఫ్ట్ స్పాంజ్‌లు ఉన్నాయి కాబట్టి ఎక్కువైతే ఆడారు. ఇంకా గన్ గేమ్ అయితే వీళ్ళకి నచ్చింది. అక్కడ ఒక గంట పెట్టారు. దాన్ని కొట్టమని చెప్పి వీళ్ళైతే ఆ గన్‌తో యూజ్ చేశారు. కానీ మా పార్థివ్‌కైతే కొంచెం వచ్చు కాబట్టి తెలుసు కాబట్టి వాడైతే కొంచెం ట్రై చేశాడు. చిన్నోడికైతే ఇంకా నేను కూడా చేస్తాను ఎలా వెళ్ళాలని చెప్తే వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్లారు. వాడు కూడా బానే ఆడుకుంటున్నాడు. వాడు ట్రై చేశాడు కానీ అది కొట్టకముందే కిందకొచ్చి పడతా ఉండేది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి అక్కడ అవే టార్గెట్ పాయింట్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మేము ఇంకా హాలిడేస్ అయితే ఇచ్చేసారు. మేమైతే ముందే 2 డేస్ ముందే అన్నవరం అయితే వచ్చేసాము. అది తొలి రోజు వైకుంఠ ఏకాదశి రావడం వల్ల అలా ఆ రోజు అన్నవరం కొండ మీదకైతే వెళ్ళాము. అమ్మ వాళ్ళది అన్నవరం. అండ్ అత్తయ్య వాళ్ళది వచ్చేసి విజయనగరం దగ్గర వసంత గ్రామం. అండ్ ఇక్కడ సాఫ్ట్ టాయ్స్ దగ్గర అయితే మా పార్థివ్ ఎక్కువసేపు ఆడాడు. పైకెక్కాడు కానీ అది హాఫ్ వరకే ఉండేసరికి మళ్ళీ కింద పడేవాడు. అవైతే చాలా సాఫ్ట్‌గా ఉన్నాయి. సేఫ్టీ అయితే చాలా బాగుంది ఇక్కడ. బాగా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. మనం వాళ్ళని ఫ్రీగా వదిలేసి మనం కూడా కూర్చోవచ్చు. అంత బాగుంటుంది. ఇంకా మనం వాళ్ళ ఎంజాయ్‌మెంట్‌ని చూడాలంటే మనం కూడా వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు. అసలు రెస్ట్రిక్షన్స్ అయితే లేవు. పెద్దవాళ్ళు వెళ్ళాలి, చిన్నపిల్లలు వెళ్ళొచ్చు అని అయితే ఏమీ లేదు. ఎవరైనా సరే ఎక్కడికైనా సరే వెళ్ళొచ్చు. కాకపోతే మనకి కొంచెం వాళ్ళు చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాగైనా సరే వెళ్ళొచ్చు. మనం కొంచెం బెండ్ అవి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మా చిన్నోడికి, పెద్దోడికైతే అది ఓకే. బట్ అంతకన్నా ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే కొంచెం బెండ్ అవి వెళ్ళాలి. అక్కడ చూడండి ఎలా వస్తున్నారో. ఇక్కడ ఇటు చూసినా సేఫ్టీ అయితే చాలా బాగుంది. మనం వాళ్ళని వదిలేసి అయ్యో పడిపోతారేమో, ఇది తగులుతుంది, అది తగులుతుంది అనే భయం అయితే అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి వైకుంఠ ఏకాదశికి కొండ మీదకి వెళ్ళామని చెప్పాము కదా! అయితే ఖాళీగా ఉంటుందో, రష్‌గా ఉంటుందో అని అయితే భయపడ్డాను. కానీ ఖాళీగానే అనిపించింది. వెంటనే దర్శనం అయితే ఈజీగానే అయిపోయింది. నెక్స్ట్ అయితే అన్నవరం ప్రసాదం అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ మేము రాజమండ్రి క్వార్టర్స్‌లోనే కాకుండా అక్కడ అన్నవరంలో కూడా మా అమ్మ వాళ్ళు కూరగాయలు, ఫ్లవర్స్ అండ్ మొక్కలు కూడా వేశారు. అక్కడైతే మా అమ్మ వాళ్ళు లాస్ట్ మంత్ అరుణాచలం వెళ్లారు. అక్కడి నుంచి అయితే వాళ్ళు ఒక ఆనపకాయ, సొరకాయ విత్తనం తీసుకొచ్చారు. అదైతే ఇప్పుడు చాలా పెద్దవైతే ఉన్నాయి అవి. అది చూడండి ఎంత పెద్దదుందో. నాకైతే భయమేసింది. కానీ మా చిన్నోడైతే అస్సలు భయపడలేదు. ఆ ఆనపకాయ కూడా మీకు చూపిస్తాను చూడండి. లాస్ట్‌లో అయితే ఎడిట్ చేశాను దాన్ని. అండ్ మా పెద్దోడైతే ఇంకా వీళ్ళ బ్యాచ్ అంతా ఒకటి ఇక్కడే ఉన్నారు. వీడి ఏజ్ అంతా ఇక్కడే ఉండి ఇంకా బాల్స్ వేయడం, అది పైనుంచి కింద పడితే ఎంజాయ్ చేయడం. వాళ్ళిద్దరూ చూడండి ట్విన్స్‌లా అనిపించారు. సేమ్ ఇద్దరు ఒకలానే ఉన్నారు. డ్రెస్సింగ్ అంతా సేమ్ ఒకలానే ఉంది. వీళ్ళైతే ఇంక ఈ బాస్కెట్ బాల్ దగ్గర ఎక్కువ ఆడుతా ఉన్నారు. మా చిన్నోడొస్తాడు. అసలు వాడైతే ఇంకా వాడు అనుకున్నది అయిపోవాలి. మనం రైట్‌తో చేయాలంటే వాడు లెఫ్ట్‌తో చేయాలి అంటాడు. లెఫ్ట్‌తో చేయాలంటే రైట్‌తో చేయాలి అంటాడు. ఇంక వాడితో అయితే మనం అస్సలు వాదించలేము. ఏదైనా కావాలంటే నాకు ఇది ఇస్తేనే చేస్తా, అది ఇస్తేనే చేస్తా అంటా ఉంటాడు. అమ్మో! వీడితో ఇంకా నాకు కష్టమేమో అనిపిస్తుంది ఇప్పటి నుంచి. మా పెద్దోడైతే ఏది చెప్తే అదే వింటాడు. కాబట్టి కొంచెం గట్టిగా చెప్పాలి కానీ మా చిన్నోడికైతే అసలు వాడు చెప్పింది మనం చేయాలి అంతే. చూడాలి మరి ముందు ముందు ఎలా ఉంటుందో. మా చిన్నోడు అదిగో చూడండి ఇప్పుడే వచ్చాడు. ఇంకా వాడు ఇంకా మెకానిక్స్ ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఏం జరుగుతుంది, ఎందుకు, ఏమిటి, ఎలా అన్నీ ఆలోచిస్తాడు. మా పెద్దోడికైతే ఇంకా ఎక్కువ ఇంకా ఆటలోనే ఎక్కువ ఉంటాడు. చిన్నోడైతే ఇంకా ఆలోచిస్తాడు. ఏంది చూడండి ఏం చేస్తున్నాడో. బాలేస్తాడు. ఏదో లోపల ఏదో ఉంది. ఏదో చూడాలి వాడికి అదే. ఎందుకొస్తున్నాయి, ఎందుకెళ్తున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు. మా పెద్దోడికైతే ఇంకా వేసామా వచ్చిందా, పడిందా ఇంకా అంతే. చూడండి ఇంకా మా పెద్దోడైతే సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. మా చిన్నోడిని ఇంకా ఇప్పుడే ప్లే స్కూల్‌లో అయితే వేసాము. మార్నింగ్ అయితే
10కి వెళ్తాడు వాళ్ళ డాడీతో డ్యూటీకి వెళ్ళేటప్పుడు. మళ్ళీ వాళ్ళ డాడీ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొస్తాడు 1కి. ఇంకైతే 1 అవర్ అయిపోయింది. మా చిన్నోడైతే ఇంకా కారు ఎక్కేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకుంటున్నాడు. ఇదే చెప్పాను కదా, అన్నవరం దేవస్థానం.